దేవునికి స్తోత్రం. దేవుని చేత ఆశీర్వదించబడినారా? దేవునికి స్తోత్రం. లోకములో మనకు వెలువ లేకపోయినా, లోకము మనల్ని పక్కన పెట్టినా కదా, కొంతమంది మనల్ని ద్వేషించిన, ప్రభు మాత్రం మనల్ని ఎన్నడూ కూడా ద్వేషించలే, గుండెలో పెట్టుకున్నాడు ఆయన. ఆమేన్. మన పట్ల కృపా వాత్సల్యత చూపినటువంటి దేవాది దేవునికి ఇప్పుడు ఎల్లప్పుడూ మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మార్కు సువార్త 12వ అధ్యాయంలో కొన్ని మాటలు ప్రభు మనతో మార్కు సువార్త 12వ అధ్యాయము 29వ వచన భాగం. మార్కు సువార్త 12వ అధ్యాయము. అందుకు యేసు, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు, అద్వితీయ ప్రభువు, నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననున్నది ప్రధానమైన ఆజ్ఞ. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క మాటలు యేసు ప్రభుల వారు ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్నటువంటి మాటను పరిశీలకును, శాస్త్రులకును, అక్కడ ఉన్న వారందరితో కూడా చెప్తున్నటువంటి మాట ఏంటిదనంటే, ఎలా ప్రేమించాలంటే ప్రభుని చెప్పాలందరి పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ వివేకముతోనూ, పూర్ణ బలముతో ప్రభుని ప్రేమించాలి. ప్రైజ్ ది లార్డ్. మొదటిగా ఉన్న ప్రేమ ఎంతగా ప్రభు పట్ల ఉండెనో, చివరి వరకు, కొన ఊపిరి ఉన్నంత వరకు కూడా ప్రభు పట్ల మనము అంతగా ప్రేమ చూపేవారముగా, ప్రేమించే వారముగా ఉండాలన్నది ప్రభు ఆశ. ఎలా ప్రేమిస్తాము అనంటే, ప్రేమించాలి అంటే పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణమైన బలముతో ప్రేమించాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రేమ ఒక్కసారి మనం ఒక్కసారి సరి చేసుకోవాలి. మనం నిజముగా ప్రభు ఆశించినట్టుగా ప్రేమిస్తున్నామా? ప్రభుని ప్రేమిస్తున్నామా? మన ప్రేమ చల్లారిపోయిందా? ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి కదా. మొదట్లో ఎంత బాగా ప్రేమించేవారమో అంటారు కదా కొంతమంది. నేను మొదట్లో ప్రభు మందిరం అంటే కాలి నడకైనా నేను ఏం చేసేవాడిని తెలుసా? నడుచుకుంటూ మందిరానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించేవాడిని. కొండ మీద ప్రసంగం ప్రభు చేసినప్పుడు చాలా దూరం నుంచి ఎక్కడికి వచ్చినారంట? యేసయ్య మాటలు వినటానికి కాలి నడకతో వచ్చినారు చాలా మంది కదా. ఎక్కడికండి? యేసు ప్రభు మాటలు వినటానికి. కొండ మీద ప్రసంగం కావచ్చు, అనేకమైన ప్రాంతాల్లో ప్రభు కూడికలు పెట్టినప్పుడు, వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ప్రజల జీవితాలు ఎంతో ఆసక్తి కలిగినటువంటి వారు దేవుని వాక్యానికి వినటానికి వచ్చినారు. మరి వారు దీవించబడ్డారు కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగనే మనం చూసినట్లయితే మొదట్లో మీకు కూడా ఆశ, ఎంతో ఆసక్తి కలిగిన వారుగా ఉంటారు. దేని కొరకంటే ప్రభు మందిరాని కోసము. కానీ ఇప్పుడు లేదని చెప్పటం లేదు, మీరు బాధపడద్దు. ఓకే, ఇప్పుడు కూడా ఉంటుంది. కానీ మొదటి దానితో ఇప్పుడు మనము తూకం వేస్తే మొదటి ప్రేమ గొప్పదా, ఇప్పటి ప్రేమ గొప్పదా అంటే దేవుడు అంటాడు మొదటి ప్రేమనే గొప్పది. ఎందుకంటే అప్పుడు ఆటోలు లేకుండే, అప్పుడు మనకు బైక్స్ లేకుండే, అప్పుడు సైకిల్ కూడా లేకున్నటువంటి పరిస్థితుల్లో మందిరం అంటే 3 కిలోమీటర్ల దూరమైనా ఏం చేశారు అప్పటి దినాలలో పెద్దలు? నడుచుకుంటూ వెళ్ళి పిల్లలతో సహా బాధ్యత కలిగి వెళ్ళి అక్కడ ఆరాధన చేసి తిరిగి వచ్చేవారు. ఇప్పుడు అన్ని సౌలతులు ఉన్నా, బైకులు ఉన్నాయి, ఇంకా ఏమండి సైకిళ్ళు ఉన్నాయి, ఆటోలు ఉన్నాయి, ట్రాన్స్పోర్టేషన్స్ ఉన్నప్పటికీ కూడా మందిరం అంటే చాలా మందికి ఏమైపోయిందంటే చూద్దాంలే, మరొక వారం చూద్దాంలే అనేటువంటి ఆశ వారిలో అయిపోయినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభు అంటున్నాడు, నువ్వు దేవుని ప్రేమించగలిగినటువంటి బిడ్డగా ఉండాలి. మందిరాన్ని ప్రేమించాలి, వాక్యంని ప్రేమించాలి, యేసయ్యని ప్రేమించాలి.
ప్రేమించటం అంటే ఎలాగా? మీరు ప్రేమిస్తున్నారండి, అందరూ కూడా దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? ఎలా ప్రేమిస్తున్నారు? పూర్ణ హృదయంతో ప్రేమించాలి, పూర్ణ ఆత్మతో ప్రేమించాలి, పూర్ణ వివేకంతో ప్రేమించాలి, ఇంకా పూర్ణ బలముతో ప్రేమించాలి. 4 విధాలుగా ప్రభుని ప్రేమించాలట. పూర్ణమైన హృదయము, పూర్ణమైన ఆత్మ, పూర్ణమైన వివేకం, అంటే అంటే డిసర్నింగ్ స్పిరిట్ అనమాట. అది పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. అది పూర్ణమైన బలం. ప్రైజ్ ద లార్డ్. సో 4 ప్రభుని ఏం చేయాలట? ప్రేమించాలి. ఎంతమందిని ప్రేమిస్తున్నారు? కనీసం ఒకటితోనైనా హృదయం పూర్వకంగా దేవుని ఏం చేయాలి? మనము ప్రేమించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రేమించినప్పుడే ప్రభు మనల్ని చూసి సంతోషపడతాడు. లేకపోతే ప్రకటన గ్రంథంలో ఒక సంఘాన్ని గురించి మాట్లాడినాడు కదా, ఏమని మాట్లాడినాడు ఒకసారి చెప్పండి. మొదట ఉండవలసిన ప్రేమ నీకు, మొదట ఉన్న ప్రేమ నీకు లేదన్నాడు ఆయన కదా. ఎఫ్ఎస్సి సంఘమేనా? ఎఫ్ఎస్సి సంఘమే కనుక 2వ అధ్యాయంలో ఉంటుంది. అక్కడ సంఘంతో మాట్లాడిన మాట ఏంటిదనండి? ఇలాగూ వ్రాయము, ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నువ్వు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అంటే మొదటున్న ప్రేమతో కూడిన క్రియలను చేయము. ప్రైజ్ ది లార్డ్. సంఘముతో మాట్లాడుతున్నటువంటి ఈ సంఘం పేరు ఏంటిదండి? షాలోమ్ సంఘమా? ఎఫ్ఎస్సి సంఘమా? అమ్మ, నేను షాలోమ్ సంఘం అనుకున్నాను కదా. ఎంత ధన్యత తెలుసా ఎఫ్ఎస్సి సంఘం ఇది. ప్రభు మాట్లాడుతుండే ఏ సంఘంతో మాట్లాడుతున్నాడు? ఏ సంఘంతో మాట్లాడుతుండే? ఇందాక సహోదరి చదివింది కదా. ఇది ఏ సంఘం పేరు? సంఘం పేరు చెప్పండి. ఎఫెసు సంఘము. ఎఫెసులో ఉన్న సంఘము అంటే ఎఫెసి సంఘం అనమాట. ఓకేనండి. అప్పుడు ఊరికి ఒకటే సంఘం ఉండేది. ఇప్పుడు బాదుర్పల్లి సూరారం అన్నాం అనుకో, సూరారంలో ఎన్ని సంఘాలు ఉంటాయో తెలిసిన? 130 డివిజన్. అంటే ఈ రాజీవ్ గురుకల్ప మొదలుకొని సుభాష్ నగర్ వరకు 130 డివిజన్ అంటారు అనమాట. దాదాపుగా నేను ప్రెసిడెంట్ కదా ప్రస్తుతానికి. ఎన్ని చర్చెస్ అంటే కట్టిన చర్చెస్ అయితే 170. ఎన్ని? 170 అంటే తెలుగులో అర్థం కాలేదా? 170. ఎన్ని? అయ్యో, అది కూడా అర్థం కాలేదా? తెలుగు ఇంగ్లీష్ అర్థం కాని వాళ్ళు చెప్పండి, ఇందులో మాట్లాడతాను. ఓకే, ఏమంటారు? 160. ఓకేనా? 170 సంఘాలు, కఠిన సంఘాలు ఉన్నాయి. కఠిన అంటే మందిరం ఇళ్ళల్లో నడిపించుకున్న వాళ్ళు ఇంకా బాగానే ఉన్నారు. ఒక 70-80 సంఘాలు. 130 డివిజన్ అనమాట. ఇక్కడ నుంచి అక్కడ వరకు. బాదుర్పల్లిలో 1, 2, 3, ఇందిరమ్మ కాలనీలో ఒక 3-4 ఉన్నాయి. మొత్తం ఇప్పుడు బాదుర్పల్లిలో ఒక 5-6-7 సంఘాలు అయినాయి. ఆ దినాలలో అలా కాదు. బాదుర్పల్లి అని ఒకవేళ ఉంటే అందులో ఏది ఉండేది? ఒకే సంఘం. అంటే దేవుని కృప ఏంటిది అంటే సువార్త విస్తరించబడుతుంది, నమ్ముకునేవారు ఎక్కువైనది. అది మంచిదే. సంఘాలు, ప్రభు బిడ్డలు రక్షించబడి మందిరాలకు నడిపించబడటం మంచిదే. దేవునికి స్తోత్రం. కానీ ఆ దినాలలో ఎఫెసు అంటే ఒకటే సంఘం ఉండేది కదా. ఎఫెసుకు సంఘముకు ఉన్నటువంటి ధన్యత ఏంటంటే యోహాను ద్వారా ప్రభు మాట్లాడిస్తున్న ఈ సంఘం ప్రభు చేత గుర్తించబడిన సంఘం ఇది. ఇది ఎవరు కట్టినారు ఈ సంఘం? ఎఫెసు సంఘం చెప్పండి. పౌలు కట్టినాడు. మా ఎఫెసు సంఘాన్ని ఎవరు కట్టినారు చెప్పాలి? పౌలు కట్టినారు కదా. ఎక్కడ కట్టినారంటే 16, 18 అధ్యాయాల్లో మనము ఈ సంఘాన్ని చూస్తూ ఉంటాం కదా. మరి ఈ ఎఫెసు సంఘానికి పౌలు గారు బయటకు వచ్చిన తర్వాత, స్వార్థ దండయాత్రలో ముందుకెళ్తున్న తర్వాత, మనం ఇప్పుడు తిమోతి పత్రికను ధ్యానం చేస్తున్నాం. ఆ ఎఫెసి సంఘంలో తిమోతిని కాపరిగా పెట్టినాడు. ఇంత మంచి చరిత్ర ఉంది ఈ ఎఫెసి సంఘానికి. ప్రైజ్ ది లార్డ్. మంచి చరిత్ర. అనేక విషయాలు ఆ ఎఫెసి సంఘానికి పౌలు గారు బోధించాడైనా. అనేక విషయాలు బోధించాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు ఎలా రక్షించబడ్డారు, ఏ విధంగా ఉండాలో కూడా 2వ అధ్యాయంలో చెప్పాడు. మనం అపరాధముల చేతను, మన పాపముల చేతను మనము చనిపోయిన వారమే, క్రీస్తు మనల్ని లేపాడని అనేక విధాలుగా ఎఫెసి సంఘాన్ని స్థిరపరిచినాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఎంత చింత చచ్చినా పులుపు అన్నట్టుగా ఇదొక్కటి కూని ఉందన్నమాట. కాని దగ్గర ఏముంటుంది? కోని. మొదట్లో మంచి ప్రేమ ఉండేవారికి ఏమైంది తెలుసా? ఇప్పుడు ఏమైంది చెప్పండి? ఆ ప్రేమ నుంచి కిందికి
జారి పడిపోయినారు. సంఘం ఎంతో ఆసక్తితో కలిసి పనులు చేసుకునేవారు, ఆసక్తితో ప్రభు ప్రార్థనకు వచ్చేవారు, ఆసక్తితో దేవుని మందిరానికి వచ్చి దేవుని ఆరాధించేవారు, దేవుని మాటను ఆలకించి వాటి ప్రకారంగా జీవించేవారు. కానీ చిన్న మాట వాళ్ళ నీతి క్రియలు చూడండి ఎలా ఉన్నాయో. 2వ వచనంలో, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనేం చేస్తానంటున్నాడు. అబ్బా చూడండి, మనల్ని కూడా అంటే ఎలా బాగుంటుంది. షాలోమ్ సంగమా, అసలు దేవుని చేత గుర్తించబడతామంటారా? ఆమేన్. ఒకరి ధైర్యంగా చెప్తున్నారు. మీరు ఇలా ఇక్కడే ఉన్నట్టుగా ఉండి నా వైపే చూస్తున్నట్టుగా చూసి మీరు ఎక్కడో మీ ఆలోచన పంపించారనుకోండి, నాకైతే మీ మనసు గురించి తెలియదు. మీరు ఎక్కడెక్కడో ప్రయాణం చేసి ఉంటారు ఏమన్నా కదా, ఎక్కడెక్కడో ప్రయాణం చేసి ఉంటారు. మరి అక్కడక్కడ మీరు మళ్ళీ ప్రయాణం చేయకండి. మీరు ఎలా ఉండాలంటే, ఎలా ఉండకూడదో చెప్తాను. లోతమ్మలాగా ఉండకూడదు. అది పురుషులైన స్పిరిట్ ఆఫ్ లోతమ్మ, అది పురుషుల్లో ఉండవచ్చు, స్త్రీలో ఉండదు. స్పిరిట్ ఎక్కడైనా, స్పిరిట్కి జెండర్ లేదు. మనుషులకు మనకు జెండర్ ఉంది కానీ స్పిరిట్కి మాత్రము లేదన్నమాట. అది ఆడల్లో ఉంటుంది, స్త్రీలలో ఉంటుంది, ఇంకా పురుషులలో కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడే కూర్చొని ఎక్కడో ఆలోచన చేశారనుకోండి, అప్పుడు ఏమైతే తెలుసా? ఏమైతే చెప్పండి? లోతమ్మ ఏమైంది? ఉప్పు స్తంభముగా మార్చబడింది. ఇక్కడ ఉన్నావు కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడని చెప్పి దేవుని మాటలుగా స్వీకరిస్తే నీకు ఆశీర్వాదం. నువ్వు సమ్మతించి నా మాటలు వినని యెడల భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించెదవు. దేవునికి స్తోత్రం. సమ్మతించి దేవుని మాటలు మనము వినండి. దేవుడు మీ కుటుంబాలను ఇంకా దీవిస్తాడు ఆయన. ఆమేన్. సో ఇక్కడ చూడండి, క్రియలు నాకు తెలుసు, నీ సహనము నాకు తెలుసు, నువ్వు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకున్న వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుకొంటివి అని దేవుడు చెప్పినాడు. నువ్వు మంచి విశ్వాసంతో ఉన్నావు, చెడును ద్వేషించావు, ప్రైజ్ ది లార్డ్, పాపం ఏం లేదు నీ దగ్గర, మంచి అది చేస్తున్నావు. కానీ ఏమంటున్నా చూడండి, ఆయనను మొదట నీకుండిన ప్రేమను నువ్వు వదిలితివి. నా కోసం అలియకుండా పనిచేసావు, నువ్వు స్వార్థ పరిచర్యలో కూడా పనిచేసావు, కానీ మొదట నీకుండిన ప్రేమ అసలు ఇప్పుడు లేనే లేదు. కానీ ప్రభు అంటున్నాడు కదా, నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ హృదయముతో, పూర్ణ వివేకముతో ఎవరిని ఆరాధించాలట? దేవుణ్ణి ప్రేమించాలి. ప్రైజ్ ది లార్డ్. సో ఇక్కడ ఎఫెసీ సంఘం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అన్ని చేసినా ప్రభు వాళ్ళని ఏమంటున్నాడు చూడండి, నీలో ప్రేమ లేదు అన్నాడు. అంత పెద్ద పరిచర్య చేసినా, అంత పెద్ద మరి చూడండి నీతిగా బ్రతికినట్టుగానే అనిపించినా వాళ్ళలో ఏమి లేదట? ప్రేమ లేదు. మనల్ని ఒక్కసారి ప్రభు పరిశీలిస్తే, నేను మొన్న ఒకసారి చెప్పాను కదా, నోవాహును కళ్ళల్లో కళ్ళు పెట్టి దేవుడు చూస్తే నోవాహుకు ఏమనిపించింది? నోవాహును గురించి ప్రభుకి ఏమనిపించిందంట? కృప పొందినవాడాయను. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుడు నిన్ను చూస్తే ఏమనిపించాలి? దేవునికి ఏమనిపిస్తుంది తెలుసా? నీ పట్ల కూడా కనికరము, కృపను చూపాలని వెంటనే దేవుడు చెక్ రాసిచ్చేయాలి. ఆమేన్. చెక్ రాసిస్తే ఏం చేస్తారు? నేనైతే ఏమంటా తెలుసా, ప్రభా నువ్వు చెక్ రాసిచ్చావు కానీ అకౌంట్ ఎక్కడ నీది అంటాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఏదే రూపానైనా దేవుడు మనల్ని ఏం చేస్తాడైనా ఆశీర్వదిస్తూ ఉంటాడు. సో దేవుడు, మీరు గమనించండి ప్రియులరా, నిన్ను చూసినప్పుడు నీ పట్ల కనికరము చూపబడేటంతగా మీరు ఉండాలి. ఆమె చెబుదామా? మరి నోవాహు పట్ల కూడా దేవుడు చూడగానే ఏమొచ్చిందట? కృప పొందినవాడాయన. కృప ఏం చేసిందంటే మనల్ని రక్షిస్తూ వచ్చింది. ఇక్కడ కూడా చూడండి, నీ సహనం తెలుసు, నా నిమిత్తం నువ్వు భారము భరించావు. ఏం చేశారట ఈ సంఘము? భారము భరించారు కదా. మీరు కూడా చాలా భారం భరిస్తూ ఉంటారు. కొంతమంది సాపలు వేస్తూ ఉంటారు, కొంతమంది ఓడిస్తూ ఉంటారు, కొంతమంది తుడుస్తూ ఉంటారు, కొంతమంది భోజనాలు సమయంలో ఏం చేస్తూ ఉన్నారు, కొంతమంది ఏం సపోర్ట్ చేయట్లేదు అంటమ్మా. మీరే కదా చేస్తే సిస్టర్స్ ఏం చెప్పట్లేదు, నేనే చెప్పాలా? సరే సిస్టర్స్ కొంతమంది అంటే భోజనాలు పెడతారు, భోజనాలు వండుతారు. ఇంకా బ్రదర్సు ఏం చేస్తారు? వెజిటేబుల్ కట్ చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి ఇది మంచి పరిచర్య. పరిచర్యలో ముందుకు సాగే బిడ్డలముగా మనం ముందుగాక. ప్రైజ్ ది లార్డ్.
యుద్ధమునకు పోయిన వాని పాత్ర ఎంతో చెప్పండి. ఇంకా నెక్స్ట్ ఏంటిది? సామానుల దగ్గర కాపలా ఉన్న వాని పాత్ర అంతే. కాబట్టి వాక్యం చెప్పు వాని పాత్ర ఎంతో, వాక్యం చెప్పడానికి మైకి పెట్టి ఇదేంటిది మీరు మనిషికి ఒకటి చెప్తున్నారంటే మీకు చాలా మల్టీప్లెక్స్ కనబడుతుంది దాంట్లో. ఫోను అక్కడ వాయిస్తున్నటువంటి వాయిద్యాలు, చాపలేసినటువంటి మీరు, మీ పాత్ర కూడా అంతే. నిన్నటి ఒక దినమున మరి చక్కటి కోడిక జరిగినప్పుడు అద్భుతమైన సౌండ్ పెట్టినాడు, దద్దరిల్లిపోతుంది. ఏందండి? అమ్మో ఇదేంటి సౌండ్ నాన్న, నువ్వు కొంచెం నా మాట వినరా బాబు, ఎందుకంటే వాళ్ళకంటే ముందు నేనే లేచిపోయేటట్టున్నాను అనేసరికి కొంచెం కంట్రోల్లోకి వచ్చినాడు. అప్పుడు చెప్పాను, గాడ్ విల్ బ్లెస్ యూ మై డియర్ సన్. గమనించు, నేను వాక్యం చెప్పినంత ఎంత ఎంత ధన్యతనో, నా వాక్యాన్ని ప్రజలకు వినేటట్టుగా చేసిన ధన్యత కూడా నీకుంది, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని చెప్పినాను. ఆమెన్. యూ విల్ బికమ్ ఏ సౌండ్ ఇంజనీర్ అని చెప్పిన. సౌండ్ ఇంజనీర్ అంటే మామూలు కాదండి, చాలా మంచి టాలెంట్ ఉండాలి, లేకపోతే సౌండ్ కుయ్యమని వస్తుంది తెలుసా. సౌండ్ ఇంజనీర్ అనేది కూడా పెద్ద ఒక స్పెషల్ స్టడీ ఉంటుంది. అతనికి చెప్పినాను, గాడ్ విల్ బ్లెస్ యూ మై బ్రదర్, ఎందుకంటే ప్రజలకు నా స్వరము చేరవేయటానికి నీ అంతు నీ పాత్రను. సో ఎవ్రీబడి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి పాత్ర ఏదో ఒకటి ఉంటుంది, మీకు తెలియదు ఏదో ఒక పాత్ర. అర్థమైందండి? ఏదో ఒక అవసరతను మీరు ఇక్కడ తీర్చడం వల్ల కూడా ప్రభు రాజ్యము కట్టుట్లో మీ వంతు మీరు పూనుకుంటున్నారు. చక్కగా నిన్న దినం మనం చూస్తే అక్కడ చక్కగా వాళ్ళంతా పరిగెత్తుతూ పనులు చేస్తూ ఉన్నారు. మీరు చేయరని కాదు, మీరు కూడా చేస్తారు. ఆమెన్. మీరు చేయరని కాదు, మీరు కూడా చెప్పాలందరూ కూడా చేస్తారు. ఎవరి బాధ్యత వాళ్ళు ముగించుకోవటం. మీడియా మినిస్ట్రీ ఉన్నాడు, మీడియా మినిస్ట్రీ చేస్తున్నాడు. అర్థమైందండి? ప్లేట్లు కడిగేటోళ్ళు ప్లేట్లు కడుగుతున్నారు, ఊడ్చేవాళ్ళు ఊడుస్తున్నారు, సాపలు వేసేవాళ్ళు సాపలు వేస్తారు. ఎవరి బాధ్యతలు వాళ్ళు కరెక్ట్గా నెరవేరుస్తూ ఉన్నారనమాట. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఎందుకు చెప్తున్నానంటే, పరిచర్యలో మనము పాలు పంపులు పొంది దేవుని ప్రేమిస్తే పరిచర్య చేయాలనిపిస్తూ ఉంటుంది. దేవుడిని ప్రేమించకపోతే పరిచర్య చేయాలనిపిస్తుందా మనకు? చెప్పండి. అసలు ఆ ఉన్న చేపలు కూడా లేపాలని కూడా అనిపించదు, ఎందుకంటే దేవుని ప్రేమ లేదు, దేవుని కొరకు చేస్తున్నాం అనుకుంటే. కాబట్టి ఇవన్నీ కూడా వీరు చేస్తున్న వారే, ఎవరిలో? ఎఫ్ఎస్సి సంఘం. కానీ వారిలో ఏం లేదట? ప్రేమ. ఇదొక్కటి కొరత అయినది. అంటే ప్రేమ అంటే ఏంటిది? ఇప్పుడు ప్రేమల్ని ప్రేమించట్లేవు, నువ్వు నన్ను ప్రేమించట్లేవు అని ప్రభు సంఘంతో అన్నాడు డైరెక్ట్గా. 7 సంఘాలకు 6 సంఘాలకు వాతలు పెట్టినాడు. వాతలు అంటే తెలుసు కదా, ఏం వాతలు అంటే ఏంటి? సురుకులు అంటారుగా, దెబ్బలు బెత్తంతో కొట్టినట్టుగా పెట్టినాడు. 6 సంఘాలకు మంచిగా పెట్టినాడు, ఒక్క సంఘం గురించి చాలా మంచిగా పోగొట్టినాడు. సో ఎందుకంటే సరి చేసుకోవటం మనం మంచిదే. ప్రేమించడం అంటే ఏంటిది? ప్రభు నన్ను ప్రేమిస్తలేవు అన్నాడు. ఇప్పుడు ఆ మాట నీతో అన్నట్టుగా నాతో అన్నట్టుగా అన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది? ఒక్కసారి నిజమే ప్రభా, నేను ఎక్కడ ప్రేమిస్తలేను, ఒకసారి చెప్పు. భార్య అన్నది అనుకో, నువ్వు నన్ను ప్రేమిస్తలేవు అని మూతంతా ఒక్క దగ్గర పెడితే ఎలా ఉంటుంది నీకు? భర్తకి, నేను ఎప్పుడు ప్రేమిస్తలేనా, నువ్వు మంచిగా ఉన్నావా, నీకు ఏ అడిగిందల్లా చీర కావాలంటే చీర, ఇంకేమది బంగారం అంటే కావాలంటే బంగారం, స్తోత్రం చెబుదాం, ఇంకేంటిది పలావ్ కావాలంటే పలావ్. ఏం చెప్పరు మీరు, ఏం చెప్పండి అమ్మా మీరు సిస్టర్సు. ఏం కావాలంటే అది ఏం చేస్తున్నావు చెప్పండి, నీకు తెచ్చిస్తున్నావు అని. సో భర్త భార్యను ఏం చేయాలట? ఏం చేయాలి? పొగడద్దు, ప్రేమించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రేజలు. అందుకనే భార్య అడుగుతుంది, నువ్వు నన్ను ప్రేమిస్తలేవు, నువ్వు నన్ను ప్రేమిస్తలేవు. సో ప్రేమించడం అంటే ఏంటిది ఇప్పుడు మరి చెప్పండి? దేవుని మాట వినటమే ప్రేమించడం. దేవునికి మహిమ కలుగును గాక. యోహాను సువార్తలో ఒకసారి చూడండి. అంటే ఇప్పుడు ఎఫ్ఎస్సి సంఘం ఇన్ని చేస్తున్నా దేవుని మాట వాళ్ళు ఏం చేయట్లేదన్నమాట, వింటలేరన్నమాట. యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో అక్కడ ప్రభు మాట్లాడిన మాట చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము. యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడలా, వచనం చెప్పానా? 23. యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడలా వాడు నా మాట ఏం చేస్తానన్నట్టు చెప్పండి. అది ఇప్పుడు నువ్వు దేవుని ప్రేమిస్తున్నట్టయితే ఏం చేస్తామట? దేవుని మాటను మనము గైకొనాలి, అంటే వినాలన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. వినకపోతే ఏమైతే తెలుసా? మన నష్టాల బాటలు అయిపోతాం.
మన మొన్న నుంచి కూడా అదే మెసేజ్ నడుస్తూ ఉంది. సమ్మతించి నా మాటను నీవు వినినట్లయితే భూమి యొక్క మంచి పదార్థములను నేను నీకో భుజింపనిస్తానన్నాడు. ప్రైజ్ ది లార్డ్. సో దేవుని ప్రేమిస్తే మనం ఎవరి మాట వినాలి? ఇప్పుడు దేవుని మాట వినాలి. ఎన్నో మాటలు చెప్పినాడు నీకు. ఆమెన్. వినుబుద్ధి కూడా ప్రభు పుట్టించమని అడగాలి. ప్రభా, కొంతమంది అంటారు నేను ఎంత చదివినా నాకు చదివింది జ్ఞాపకం ఉండలేదు అంటారు కొంతమంది యవనస్తులు. చూసారా? ఎందుకనంటే మనసు అక్కడిక్కడ పరిగెడతా ఉంటుంది. చాలా మంది కూడా. ఒక ఆయన అమెరికాలో, నేను చెప్తాను, ఇది సభాముఖంగా చెప్పొచ్చో లేదో, ప్రసంగమైన తర్వాత నేను ప్రసంగం చేశాను, స్టేజ్ దిగి ఆల్టర్ కాల్ ఇస్తారు. మన లెక్క దే విల్ బి స్టేయింగ్ లాంగ్ ఎనఫ్. వాళ్ళు ఆల్టర్ కాల్ ఇచ్చి ఆరాధన నడుస్తూ ఉంటుంది. నన్ను ప్రార్థన చేయమంటే నేను ప్రార్థన చేస్తుంటే ఒక ఆయన నాతో ఒప్పుకున్న మాట మీరు ఏమనుకోవద్దంటే చెప్తాను. చెప్పనా? చూపి అది నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అన్నాడు. ఏమన్నట్టు చెప్పండి? ఈజ్ ఇన్ ద చర్చ్. ఎక్కడున్నాడు ఆయన? చర్చ్లో ఉన్నాడు. కానీ ఆయన దృష్టి ఎలా ఉంది? నేను అన్కంట్రోల్డ్ స్పిరిట్ కలిగిన వారు కొంతమంది ఉంటారు. అక్క చెల్లెని మనం స్త్రీలను చూస్తే ఎలా ఉండాలంటే తిమోతితో అంటాడు, జ్ఞానముతో నువ్వు అక్కవనియు చెలివితో నువ్వు చెలికత్తెవలనని పిలువమన్నాడు కదా. ప్రైజ్ ది లార్డ్. ఎలా పిలవాలి? సొలొమోను కూడా అదే మాట వ్యాఖ్యానం చేశాడు. సిస్టర్స్ని ఎలా పిలవాలి? అందుకనే మీరు చూడండి కొన్ని సంఘాలలో అక్క అంటారు. ఎంత పెద్దోడైనా సరే, ఎంత పెద్ద అక్క అయినా, ఎంత పెద్ద సిస్టర్ అయినా సరే ఏమంటాడు? అక్క. మరి ఎంత చిన్నోడైనా సరే ఈమెను ఏమంటాడు? అక్క ఏమంటుంది? అన్న అంటది. ఇది చాలా, ఎందుకంటే వేరే దురాలోచనలు అసలు రానే. నేను ఐ ప్రేడ్ ఫర్ హిమ్. ఐ ప్రేడ్ ఎ లాంగ్ ఎనఫ్ 10 minutes ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తుంటే అతనికి ఏం పట్టిందో తెలుసా? చెమటలు పట్టేసేసినాయి. ఏం పట్టినాయి చెప్పండి? నెక్స్ట్ వీక్ నాదే మళ్ళా ప్రసంగం అంటే ఆయన ఒకటే మాట చెప్పినాడు, థ్యాంక్ యూ పాస్టర్, గాడ్ డెలివర్డ్ మీ ఫ్రమ్ దిస్ అన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడు చెప్పండి? పాస్టర్ గారు నీకు వందనాలు, మీరు ప్రార్థించారు ఒక విషయంలో. నాకు మర్చిపోయాను, ఎందుకంటే చాలా మంది అంటారు కదా, మీరు ప్రార్థించారు ఒక విషయము, ఆ విషయంలో దేవుడు నన్ను ఏం చేశాడు? విడుదల చేసి. కొంతమందికి విడుదల లేని జీవితాలు కలిగిన వారు కూడా ఉంటారు. మానలేని కన్నులు, దురాశ కలిగినటువంటి ఆశలతో ఉన్నటువంటి మనుషులు మందిరంలో వచ్చి కూర్చుంటారు. వారికి విడుదల కావాలి. ప్రైజ్ ది లార్డ్. ఏం కావాలి? అన్కంట్రోల్డ్ స్పిరిట్ విల్ కంట్రోల్డ్ యువర్ మైండ్. అంటే చూడండి, అదుపు అంతం లేనటువంటి స్పిరిట్ కూడా కొంతమందిలో దూరి అదుపు లేకుండా చేస్తూ ఉంటుంది. కాబట్టి దేవుడు అంటున్న మాట ఏంటంటే, నువ్వు నా మాటను నువ్వేం చేయాలి? వినాలి. కొంతమందికి చంచల మనస్తత్వం ఉంటుంది. చూసారా? సోప్ కేసు ఉంటా ఏమంటారు మీరు చెప్పండి, మీకు నింది బాగొచ్చుగా చెప్పండి బ్రదా. సోంచుతా అంటే తెలుసు కదా, నేను ఏం ఆలోచన చేస్తున్నా అదే నేను చేస్తాను. నువ్వు చెప్పేది మాత్రం వింటా, చేసేది మాత్రం నువ్వు చెప్పేది చెయ్య, నేను చేసేది. అలాంటి వారిని దేవుడు ఇష్టపడడు. అందుకని ఇశ్రాయేలు గురించి అనేక మార్లు అన్నాడు. ఇశ్రాయేలీల గురించి అనేక సార్లు అన్నాడు, ఓ ఇశ్రాయేలు, నువ్వు నా మాట వింటే ఎంత మేలు. నువ్వు మాట వింటే దేవుడు నిన్ను అభివృద్ధి పరుస్తాడు. ఆమేన్. నా మాట వినకండి, మీరు ఎవరు కూడా నా మాట వినకండి. ఎంత సంతోషమో. ఎవరు మాట వినాలి మరి? దేవుని మాట వినాలి. ప్రైజ్ ది లార్డ్. దాసుల ద్వారా మాట్లాడుతున్న మాటను మీరు ఆలకించాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని మాటను ఎప్పుడైతే వింటామో, దేవుని యొక్క మాటలు మన హృదయంలో విత్తబడినప్పుడు విత్తబడిన ఆ వాక్యం అనే విత్తనము మన జీవితంలో ఏం చేయబడుతుంది తెలుసా? చెప్పండి, మొలకది. దేవుడు ఒకవేళ దైవదాసుల ద్వారా మీకు ప్రవచనం ఎత్తి చెప్పొచ్చు, వాక్యం ద్వారానే. ప్రవచనం అంటే ప్రవచనాత్మకంగా చెప్పొచ్చు. అండ్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ యూ విల్ బీ గోయింగ్ టు బ్లెస్. ఈ దినం నుంచి దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడని ఉట్టిగానే చెప్పడు ఏ దాసుడు కూడా. ఆ దేవుడు ఇచ్చిన మాట నీకు ప్రత్యేకంగా, నీ కుటుంబానికి. ప్రైజ్ ది లార్డ్. నిన్నటి దినం నాకు దగ్గర ప్రసంగం చేస్తూ ఉంటే వచ్చి కూర్చున్నాడంట. ఇలాగే స్లోగా నడుస్తూ ఉంది వాక్యం, స్టార్టింగ్లో స్లోగా నడుస్తూ ఉంటుంటే వచ్చి కూర్చుని నిద్రపోతుండే. నాకు అర్థమవుతుంది ఎవడెవడ నిద్రపోతుండే, ఏమేమి చేస్తున్నాడో. నిద్రపోతా ఉంటే సరేలే ప్రభా, వాడిని చేతులకు అప్పచెప్తున్నాను అన్నాను. 10 నిమిషాల తర్వాత వాడికి నిద్ర వస్తలేదు. ఆమేన్. మిమ్మల్ని కూడా దేవుని చేతులకు అప్పచెప్తున్నాను. హల్లెలూయా. నిద్రపోతున్నారా మీరు? పోతలే కదా. ప్రసంగం అయిపోయిన తర్వాత ఆల్టర్ కాల్ ఇస్తే వచ్చినారు ముందరికి ప్రార్థన చేస్తూ ఉంటే
సార్ ఒక మాట చెప్పనా అన్నాడు. చెప్పు బ్రదర్ ఏమైందని స్మైల్ ఇచ్చాను. ఫస్ట్ వచ్చి కూర్చున్నప్పుడు మీ మాటలు వింటే నాకేమొచ్చింది, నిద్ర ఈడేం ఎప్పుడు చెప్తున్నాడా అని అనుకున్నాడంట. ఈయన చెప్తుంది మరీ స్లోగా గూడ్స్ బండి పోయినట్టు పోతుంది, మనంతా మనం నిద్రపోదాంలే అనుకున్నాను. మధ్యలోకి వచ్చింది సార్, మసులుతుంది హృదయం అంతా అన్నాడు. ఆమేన్. మధ్యలోకి వచ్చింది హృదయం ఎలా అయిపోయింది చెప్పాలి, మసులుతుంది సార్ హృదయము. సార్ ఇలాంటి వాళ్ళకి సార్ మా ప్రాంతానికి ఆ ప్రాంతానికి వచ్చి సేవ చేయండి సార్ అంటున్నాడు. మరి మా సంఘాన్ని ఎక్కడ తాకట్టు పెట్టి రావాలి అని చెప్పాను. హల్లెలూయా. అంటే చూడండి, చెప్పండి, సమర్పించుకున్నాడు హృదయాన్ని. పాస్టర్ గారు, నా హృదయాన్ని మరలా నేను రీడెడికేషన్ చేసుకుంటున్నాను, మరలా నా హృదయాన్ని నీకు సమర్పించుకుంటున్నాను, దేవునికి సమర్పించుకుంటున్నాను, పశ్చాత్తాపడి ఒప్పుకున్నాడు ప్రభు దగ్గర. ఆమేన్. అలా ఉంటాం. కాబట్టి మన మనస్సును, మన హృదయాన్ని చంచల మనసుతో కాకుండా స్థిరమైన మనస్సు కలిగిన వారమై దేవుని మాటలు విన్నప్పుడు ఇక్కడి నుంచి పలకబడుతున్న ప్రతి మాట నీ హృదయానికి, నీ కుటుంబానికి, నీ బిడ్డలకి దీవెనకరంగా మారుస్తాడు. యెషయా గ్రంథంలో ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, వర్షమును ఈమమును ఆకాశం నుంచి నేను పంపిస్తాను కదా, అది ఊరికే పంపించను అన్నాడు. ఎందుకనంటే, విత్తువానికి విత్తనమును, భుజించువానికి భోజనమును చిగుర్చి వర్ధిల్లినట్లు ఏ విధంగా చేస్తుందో, నా నోట నుంచి వచ్చే ప్రతి మాట అలాగనే ఉంటుంది నీ జీవితంలో అన్నాడు. ఆమెను చెబుదామా? నా నోట నుంచి వచ్చే ప్రతి మాట, అంటే నా నోటి నుంచి అంటే దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట, దైవజనుల ద్వారా మాట్లాడుతున్న ప్రతి మాట మీరు కరెక్ట్గా ఆలకించి దాని ప్రకారంగా మీరు పదును పెట్టి నడిస్తే, మీరు చూడండి, మీలో బీదలే చెప్పాలి. మీరు ఎవరు చెప్పినది మాట? నా దేవాది దేవుడు చెప్పినాడు. 28వ అధ్యాయంలో అంటాడు, మీరు బయటికి వెళ్ళినప్పుడునో లోబడికి వచ్చినప్పుడునో మీరు ఏం చేపడతారట? ఆమేన్. మరి పిల్లడం వస్తుందా? ఎలకడ్డం వస్తుందా? పిల్లడం వస్తే ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు మా పని మాకు ఉంటుంది కదా, మా పని చెప్పరేంటండి, మీ పని మీది, మా పని వచ్చేసరికి చూడంగానే అని చెప్పేసి ఎటు వెళ్ళిపోయేవారు? లోపలికి వెళ్ళిపోయేవారు. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఏంటో మరి, అంటే మన లోకానుసారమైనవి వాళ్ళు సరిగ్గా మార్పు పొందుకోలేరు. లోకానుసారమైన ఏంటిది పద్ధతులు. అలా సరే ఒక్కసారి అంటే ఏదో పని నుండి మర్చిపోయి లోపలికి వెళ్ళిపోయినారేమో అనుకుని బ్యాగ్ తీసుకుని బయటకు వచ్చిన తర్వాత రెండోసారి అలాగనే అయింది, మూడోసారి, నాలుగోసారి యేసు నామములో గద్దిస్తున్నాను అన్నాను. అప్పటి నుంచి సరిగ్గా వెళ్ళిపోయింది. ఇక ఇదేదో పాస్టర్ గారు ఏం చేస్తున్నాడేనా అన్ని గద్దింపు మాటలు చేస్తున్నాడని చెప్పి డ్యూటీకి వెళ్తారు కదండి ఆఫీస్కు. మేమేమంటాం, అడ్డం వచ్చి ఆపుతామా డ్యూటీకి? వద్దు, మీ శాలరీ మాకు ఇవ్వమంటామా? ఇదంతా ఎక్కడి నుంచి వచ్చినటువంటి పద్ధతి తెలుసా? లోకాల నుంచి వచ్చింది. పిల్లి వస్తే కొంతమంది బయటికి పిల్లి మీరు అమెరికాలో చూడండి, పిల్లిని ఇళ్ళలోనే పెంచుతారు, కుక్కలు ఇళ్ళనే పెంచుతారు, కుక్కలు పెంచుతారు. మనం పిల్లి ఇంటి ముంగట అడ్డం వస్తే మనం మాత్రము ఏం చేయం? మనము అపశకునం అంట. ఏం శకునం అది? అపశకునం. నువ్వు అడుగు పెడితే అపశకునాలన్నీ మంచిగా అయిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. తారుమారు ఉన్నాయన్నీ కూడా దేవుడు మార్చేయాలి. ఆమేన్. దేవుడు, మన దేవుడు తారుమారు చేయగల సామర్థ్యము కలిగిన వాడు. అవునా కాదండి? గిద్యోనును ప్రభు ఏమన్నట్టు తెలుసా? గిద్యోను అని పిలుస్తా ఉంటే ఆయన అదిరిపోయినాడు. ఎవరదే అన్నట్టుగా. నేనే గిద్యోను. నువ్వా ప్రభా? ఏంటిదనంటే, నువ్వు మిద్యానీయులతో ఏం చేయమన్నాడు? యుద్ధం చేయి. నేను చూడు, నేను ఎలాంటి వాడను చెప్పండి? నేను బలహీనుడను అన్నాడు. ఎవరండి? గిద్యోను. అందరు చెప్పాలి, బలహీనుడను. లే గిద్యోను, ఒక మాట విను. నువ్వు బలహీనుడవు కాదు, పిరికివాడు కాదు, నువ్వు బలవంతుడవు. మిద్యానీయులను ఒకే మనుషుని హతము చేయనట్లు చేస్తూ, గట్టిగా ఆపని చెబుదామా? మనకెదురైతున్న ప్రతి చీకటి అంధకార శక్తులు ప్రభు అలాగా హతము చేయునుగాక. ఒకే మనుషున్నా, అది ఎలాగ సాధ్యం? ఆసక్తి పెరిగిపోయింది గిద్యోనికి.
దేవుని పరిశోధించటం మొదలుపెట్టినాడు. మీరు కూడా అలాగ ప్రార్థన చేయాలి. ప్రభా నిజంగా ఇలా చేస్తావు ప్రభా, నాకు ఇలా చేయండి ప్రభా, ఇలా చేయండి ప్రభువుని అడగటం మొదలు పెట్టాలి. కళ్ళం మీద మంచు పడాలి, చుట్టుపక్కల ప్రభుకి ఎంతో ఓపిక చూడండి. సహనము కలిగిన దేవుడు, దీర్ఘశాంతము కలిగిన దేవుడు. ఒక్కటి లాగి లప్పకాయ కొట్టినాడా చెంప మీద, ఇదేమా కోరికనే ఆయనకు అర్థం కాదు. నేను చెప్పిన తర్వాత కూడా నువ్వు వినవని అనలే. దీర్ఘశాంతముతో ఉన్న దేవుడు. మరొకసారి ఏమన్నాడు తెలుసా? కళ్ళం మీద పడద్దు, చుట్టుపక్కల క్యా బాతాజీ కదా. సరే, కళ్ళం మీద పడగొట్టినాడు, చుట్టుపక్కన పర్లేదు, ఓకే 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 ప్రభా ఇప్పుడు నమ్ముతున్నాను అని చెప్పేసి ఎంతమందిని ఎంబడేసుకొని పోయినాడమ్మా చెప్పాలి. మొన్న కూడా చెప్పాను, 32,000 మందిని ఎక్కడికి వస్తున్నాడు? ఆ మిద్యానీయులు అంటే గిద్యోను 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 అన్నాడు. ఏంటిది ప్రభా నువ్వేనా పిలిచిదంటే, నేనే. నీతో ఉన్న మంది ఎంతమంది అట? ఎక్కువ మంది. మరి ఏం చేయాలంటే ఒక టెస్ట్ పెడుతున్నా. ప్రైజ్ లార్డ్. ఏం పెడుతున్నాడు దేవుడు? టెస్ట్ పెడుతున్నా. విశ్వాసులు ఇప్పుడు అందుకని ప్రభు అన్నాడు, యేసు ప్రభుల వారు పిలువబడిన వారు అనేక, ఏర్పరచబడిన వారు హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్. సభలోకి వచ్చేవారు చాలా మంది వస్తారు, సంఘానికి వచ్చేవారు. జాన్ వెస్లీ గారు వస్తున్నారంటే ఇప్పుడు కాదు, సాయంత్రం కూడిక పెట్టినారు పక్కన, అంటే ఈ మున్సిపల్ గ్రౌండ్లో పెట్టినారంటే చర్చికి రానాడు కూడా ఎక్కడికి పోతాడు? మీటింగ్ వస్తాడు. జాన్ వెస్లీ అని చూడాలి, నేను జాన్ వెస్లీ అని చూడాలి. బిల్లీ గ్రహాం వస్తున్నాడంటే అందరు పోతాడు. సంవత్సరానికి ఒకసారి మందిరానికి పోయేటోడికి మాత్రం ఎక్కడికి పోతున్నాడు? కూడికి పోతున్నా అంటాడు. వాక్యం వింటాడంటే వినడు, ఏమన్నాడు? సో అలాగా అందరిని ఏం చేశాడంటే కొంతమందిని 22,000 మందిని ఎక్కడ పంపించాడు? ఇంటికి ప్యాకప్ చేసుకొని వెళ్ళిపోయి. ఎంతమంది మిగిలినారు? 10,000 మంది మిగిలినారు. 10,000 మందిని ప్రభా వీళ్ళు సరిపోతుందా అంటే ప్రభా అన్నాడు, వీరు కూడా నీతో ఉన్నవారు ఎక్కువ మంది. మరి ఏం చేయాలి ప్రభా అంటే, నీ కొరకు వీరిని ఏం చేస్తానన్నాడు? శోధిస్తా. ఎక్కడ? నీటి దగ్గర శోధిస్తా. ఎలా శోధిస్తానని తెలిసిన? ఎలా శోధిస్తున్నానంటే, వీళ్ళు నీళ్ళు తాగాలి, చెంబులో తాగద్దు. చెంబులో, గ్లాసులో, బాటలో. మరి ఎలా తాగాలంటే మోకాళ్ళ మీద ఉండి నీళ్ళు కుక్క గతికినట్టుగా. అదేంది? ఇప్పుడు నేను అమెరికాలో చేయితో భోజనం చేస్తున్నాను, వింతగా చూసేవాళ్ళు. ఏందండి? చేయితో భోజనం చేస్తే ప్లేట్లో నీళ్ళు వేసుకొని ఇలా గతికితే ఎలా ఉంటుంది? అదేంటి ప్రభు అంటే, అంతే నువ్వు ఊరుకో అని చెప్పి కుక్క గతికినట్టు గతికితే ఎంతమంది పాస్ అయినారండి? 10,000లో 300 మంది పాస్ అయినారు. -10,000 -300 తీస్తే ఎంత? 9,700 మంది ఏమైనారట? వెళ్ళిపోయినారు ఇంటికి. బైబిల్ అన్ని పట్టుకొని ఎక్కడికి వెళ్ళిపోయినారు? ఏమైందమ్మా కూటమి అయిపోయిందంటే, అయిపోయింది అంటున్నారు. అక్కడ కూటమి అయిపోయిందా? ప్రార్థన అయిపోయిందండి? అప్పుడే అయిపోయింది. మరి ఎందుకు వెళ్ళేస్తున్నారు? లాస్ట్ వరకు మమ్మల్ని ఉండనియలాడ. ఎందుకు ఉండనియలేదంటే అక్కడ పరీక్ష పెట్టిరు. ఏం పరీక్ష అంటే ప్రార్థన చేయాలన్నట. ఏం పరీక్ష బ్రదర్? ఏం ప్రార్థన అంటే మోకాళ్ళ మీద ఉండాలంట. అవునా? మోకాళ్ళ మీద ఉండి ఏం చేయాలంటే వాక్యం వినాలంట. నీళ్ళు దేనికి సాదృశ్యము చెప్పాలి? వాక్యం ప్రార్థన. అయ్యే ఇదేం ప్రార్థన? ఆయన చెప్తా ఉంటే మేము లేచిపోదాం అనుకుంటే మాతోనేం చేపిస్తున్నారు వీళ్ళు? చెప్పరేంటండి? అంత కొంతమంది అదే ప్రార్థన చేపిస్తారని కూడా మందిరాలకు రారు కొంతమంది. నా పేరు చెప్పి నువ్వు ప్రార్థన చేపిస్తున్నావు. స్టార్టింగ్లో ఒక ఆయన వచ్చేవారు, నా బ్రదర్ మీరు ప్రార్థన చేయమనేసరికి నెక్స్ట్ వీక్ నుంచి కనబడలే. ఎక్కడ? మందిరంలో. ఎందుకంటే మళ్ళీ వేరేటతో అనిపిస్తుంటే, అదేందండి పాస్ గారు నాతో ప్రార్థన చేపిస్తున్నాడు. భయపడద్దు దేవుని సన్నిధిలో. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది పాస్ అయినారండి చెప్పాలందరూ కూడా? 300 మందిని తీసుకొని ప్రతి ఒక్కరికి కొండ ఇచ్చినాడు. ఇంకేమిచ్చినాడు? బోర్ ఇచ్చినాడు. ఇంకా దివిటి ఇచ్చినాడు. ఆమెన్. కొండ నీ హృదయానికి సాదృశ్యం, దివిటి వెలుగుతున్న దీపానికి సాదృశ్యం, బూర విజయానికి ప్రకటనకు సాదృశ్యం. పట్టుకున్నారు. కొండ లోపల ఏముంది తెలుసా? దివిటి పట్టుకున్నారు. ఒక చేత బూర పట్టుకొని వెళ్తున్నారు. నేను చెప్పేదాకా తొందరపడతారు. రే కొంతమంది తొందరపడి ఉంటారు, వెంటనే పాట ఎత్తుతారు తెలుసా? కొంతమంది సాగిలా పాడే ఊరుకో, వాక్యం అయిపోలేదు ఎప్పుడు మనం చెప్తున్నాను అంటారు. చూసారా? తొందరపడి పాటలు ఎత్తారు, తొందరపడి చేస్తూ ఉంటారు. తొందరపడి ఏ పనులు చేయొద్దండి. మార్తా ఇక్కడికి నుంచి అక్కడ పోయింది అనుకుంటున్నారా?
అక్కడ పోతాం, మళ్ళీ ఇక్కడికి వస్తాం. ఏమన్నాడండి యేసుప్రభు? ఎక్కడికి వెళ్ళినాడు చెప్పండి అమ్మా? మార్త వాళ్ళ ఇంటికి వెళ్ళినాడు. మార్త పిలిచింది, మరి మంచి కాఫీ రెడీ చేస్తుంది. మరియమ్మ ఏం చేస్తుంది? మరియమ్మ అంటే ఆమె బైబిల్లో ఏం చేస్తుంది? యేసయ్య పాదాల దగ్గర కూర్చుండి వాక్యం వింటుంది. కోపం వచ్చింది మార్తమ్మకు. ఏం ప్రభు అట నువ్వు, నేనమ్మా మంచిగా నీకు మర్యాదలు చేద్దాం అనుకుంటే, నాకు సహాయం చేయడానికి నా సహోదరిని పంపిస్తాం అనుకుంటే ఆమె దగ్గర కూర్చుని పెట్టుకొని నువ్వు బాగా వాక్యం చెప్తాను ప్రభు అంటే, ప్రభు అన్నాడు మార్తా, దీర్ఘం పెట్టినాడు అక్కడ, మార్తా అని మళ్ళీ దీర్ఘం పెట్టినాడు. మరియ నీకంటే మంచి పని ఎందుకున్నదమ్మా? ప్రైజ్ ది లార్డ్. ఉత్తమమైనటువంటి స్త్రీగా మార్చబడింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. కాబట్టి మన జీవితంలో కూడా ప్రియులారా గమనించండి, ప్రార్థన చేత వెలిగించబడిన బిడ్డలముగా మనం ఉండాలి. ప్రభు ఏం చేశాడంటే, ఒక చేత్తో కొండ దివిటి, ఇంకో చేత్తో చెప్పండి బోర. వెళ్ళి అప్పుడు అన్నాడు గిద్యోను, మీరు తొందరపడొద్దు, నేను చెప్పేంత వరకు. అప్పుడు ప్రభు అన్నాడు తెలుసా, వారి పాలెంలో ఒక మాట మాట్లాడుతున్నారు వినండి అన్నాడు. అక్కడ విన్నప్పుడు వాడికి ఒకటికి కలలో ఒక దర్శనంలో కనబడింది. ఏంటో తెలుసా? ఒక ఆవాల రొట్టె. ఏందండి? ఆవాలు ఎవలు ఒకటే కదా అంటే రాగులు. ఎవల రొట్టె ఏంటిది? రాగులు. ఆ రాగుల రొట్టె దొర్లుకుంటూ వస్తుందండి. అమ్మా ఈ మాట ఇది విను, అది కరెక్ట్ అవుతుంది అని చెప్పేసరికి వింటున్నాడు. అప్పుడు వెంటనే గిద్యోను స్టార్ట్ చేయండి అని చెప్పి 3 గుంపులుగా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్ని గుంపులు చెప్పండి? 3, ఒక్కొక్కరు 100. ప్రైజ్ ది లార్డ్. గుంపులుగా చేసి బోరలు ఊదేసరికి కొండలు పగలగొట్టినారు దివిటీలో. ఆమెన్. పౌలు అన్నాడు కదా, మీరు మూర్ఖమైన వక్రజనమ మధ్యన నిరపరాధులుగాను అనింద్యులుగాను ఉండుటకు మీరు జీవవాక్యమును చేత పట్టుకుని ఏం చేయాలట? జ్యోతుల వలె ప్రకాశించాలి. ఇక్కడ ఉన్న మీరందరూ కూడా జ్యోతుల వలె ప్రకాశించుదురు గాక. జ్యోతమ్మా ఎలా ప్రకాశించుదుము గాక? జ్యోతి వలె. జ్యోతమ్మ వలె కాదు, జ్యోతి వలె. ప్రైజ్ ది లార్డ్ చెబుదాం. జ్యోతమ్మ నవ్వుతుంది. దేవుడు నిన్ను దీవించును గాక. జ్యోతమ్మ ఎలా ప్రకాశించాలి చెప్పండి? జ్యోతి వలె ప్రకాశించాలి. మనమందరం కూడా ఎలా ప్రకాశించాలి? జ్యోతి. ప్రైజ్ ది లార్డ్. అందుకని నేను ప్రభు, మీరు లోకమునకు ఎలా అయినారట? వెలుగైనారు, ఇంకా దీపమై ఉన్నారు. ఈ దీపాన్ని వెలుగుతున్న అంటే మళ్ళీ జ్యోతి అనకూడదు కానీ, ఈ వెలుగుతున్న ప్రకాశించుతున్న దీపం ఎక్కడ పెడుతున్నారు కొంతమంది? ఇది ఒక మెసేజ్ ఉంది, కొంచెం మంచం కింద పెడుతున్నారు. మంచం కింద పెడితే ఎవరికి వస్తుంది వెలుగు? నువ్వు ప్రకాశించబిడ్డవుగా ఉండాలి. అప్పుడు ఏం చేసినా చూడండి మీరు. ఒక్కసారి ఈ మాట చదివి మనం ముందుకెళ్ళి ముగించుకుందాం అంటే మీకు ఊరట వస్తుంది కాబట్టి, ఓకేనా? న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తే ప్రభు వారితో మాట్లాడుతున్నటువంటి మాట 7వ అధ్యాయం 22వ వచనం. ఇది చూపించి నేను ముందుకు సాగుతాను. ఆ 300 మంది బూరలను ఊదినప్పుడు యెహోవా దండంతటిలోను ప్రతి వాని ఖడ్గమును వాని పొరుగువాని మీదికి తిప్పెను. ఏమైంది అందులో? యెహోవా దండు దిగింది, వీళ్ళ దండు కాదు, అసలు ఉంది అక్కడ. అందులో ఉన్నవారి ఖడ్గం ఎలా తిరిగిందంటే చెప్పండి, వాని పక్కన వేసేస్తున్నాడు. వీళ్ళని వేయకుండా ఎవరిని వేసుకుంటున్నారు? వాళ్ళే. యెహోషాపాతు దినాలలో కూడా జరిగింది అదే. నువ్వు దేవుని మాట వింటే దేవుడు అలాంటి గొప్ప అద్భుతమైన కార్యాలు మనకు చేస్తాడు. ఆమెన్. దేవుని ప్రేమించే బిడ్డలముగా ఉండాలి. ఎలా ప్రేమించాలట? పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో. అస్సలు ఇంకా గ్యాబే లేదనలా. అలాగే నువ్వు దేవుణ్ణి ప్రేమించడం అంటే మరలా ఏంటిది? మాట వింటే. మీరు వినండి అమ్మ, మీరు వింటలేరన్నమాట. వింటే మీరు జ్ఞాపకం ఉంటుంది. ఆమెన్. వింటే మీకు ఏముంటుంది చెప్పండి? గట్టిగా చెప్పండి అమ్మా. వెనుకున్న వాళ్ళు చెప్తలేదు. వింటే ఏముంటుందమ్మా మీకు? బ్రదర్స్ చెప్పండి, వింటే మీకు ఏముంటుంది? జ్ఞాపకం ఉంటే మరియమ్మకు దయాప్రాప్తురాలా నీకు శుభము అని ఎవరన్నారు? దూతాను. ఏంటి ఆ శుభం వచ్చినమయ్యా అని కళ్ళు తేలేసి చూస్తూ ఉంటే, ఇదిగో పరిశుద్ధాత్ముడు నీ మీదకి వస్తాడా? వచ్చిన తర్వాత నువ్వు గర్భము అనగానే ఆ దూత వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ మాటలే ధ్యానం చేస్తుందంట. అందుకని గర్భం ధరించింది. మనం ఇప్పుడు ఇన్న మాటలు వారం దాకా ఏముండాలి? ధ్యానం చేస్తూ ఉంటే ఈ వారంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు నీకు. ప్రైజ్ ది లార్డ్.
ఏం చేస్తాడు? ఇప్పుడు సారెపాతు విధవరాల దగ్గరికి ఎవరు పంపించబడ్డారండి? ఏలియాకి ప్రసంగం చేస్తుంది ఎవరమే? విధవరాలు. ఏలియాకి అది కాదండి, ఇంతనే ఉందండి, ఇక చూడు ఏం చేస్తామంట, నువ్వు వచ్చి ఏం అడుగుతున్నావు? మరి ప్రభు చెప్పింది అబద్ధమా? ప్రభు ఏమన్నాడు? ఆమె పోషింది విధవరాలు, మరి ఈమె తిట్టదు, ఈమె పిండి కొంచెమే అంటుంది అని అంటే ఒకటే మాట అంటాడు, నువ్వు ఎక్కువ మాట్లాడకు, నువ్వు చెప్పింది చేసుకుని రా అన్నాడు. అంటే అర్థం ఏంటిది? నా మాట నీవు విను. దేవుని మాట వింటే, నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రతికూలతలను దేవుడు అనుకూలతగా మారుస్తాడు. నీకు ప్రతికూలతగానే ఉండొచ్చు, దేవుడు మన పక్షమున మారుస్తాడు. ఆమేన్. మనకు వ్యతిరేకంగా మాట్లాడచ్చు, మనకు వ్యతిరేకమైన సాక్ష్యాలు చెప్తారు కొంతమంది కదా. కోర్టులో ఉంటుంది, మనం అంతా న్యాయంగానే జరిగిస్తూ ఉంటాం. కోర్టులో మనకు దొంగ సాక్ష్యాలు వ్యతిరేకంగా చెప్పి, నువ్వు దేవుని మాట విని బాగా ప్రార్థన చేయి, దొంగ సాక్ష్యం చెప్పటం హృదయం ఆ దినమున మార్చేస్తాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మన పక్షమును తిప్పేస్తాడు. ఇక్కడ చూడండి, ప్రతివాని పొరుగువాని మీదికి వాని ఖడ్గం ఏం చేశాడట? తిప్పాను. వెంటనే మన అందరూ కూడా నాశనం అయిపోయినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి నువ్వు దేవుని మాటను గిద్యోని వలె మనం ఆలకించినప్పుడు దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తూ ఉంటాడు. ఆయన మాట విన్న వారికే దేవుని ఆశీర్వాదాలు, మాట వినని వారికి ఆశీర్వాదాలు ఉండవు. మీరు గమనించండి, యెషయా గ్రంథంలో 50వ అధ్యాయము, యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనం మనం చూద్దాం. యెషయా గ్రంథము, అలిసిన మాని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. గట్టి ఒక చేతెత్తి ప్రభుని దేవానికి స్తోత్రం అని చెబుదాం. ఆమేన్. ఏమన్నాడు తెలుసా? ఇక్కడ నాకు ఎలాంటి నోరు ఇచ్చినాడు అన్నాడు? శిష్యునికి తగిన నోరు. శిష్యుడు ఏం చేస్తాడు? వింటాడా? మాట్లాడతాడా? వింటాడు. మనం కూడా వినాలి దేవుని మాటను, శిష్యుని వలె వినాలి. అందుకని ప్రభుని బోధకులను ఎన్నుకోలే. ఎవరిని ఎన్నుకున్నాడు ఆయన? చెప్పండి. శిష్యులను అంటే ఏం చేస్తారంటే బోధకుడు చెప్పే మాటలు వింటాడు. మీరు వెళ్ళి శిష్యులను చెయ్యండి అన్నాడు కానీ విశ్వాసులను చేయమని చెప్పలేదు. తర్వాత విశ్వాసులు నీట్గా మార్చబడుతూ వచ్చింది ఆదిమ సంఘంలో మనం చూస్తే. కాబట్టి శిష్యులముగా మనం ఉండాలి అంటున్నాడు. శిష్యులు ఏం చేస్తాడంటే వినుటకు వేగరపడతాడు. ఇంకేమన్నా చూడండి, శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు ఏం పుట్టించాడట? వినబుద్ధి. ప్రతి ఉదయం నీకు ఏముండాలి చెప్పండి? వినాలి. ఏ మాటలు వినాలి? దేవుని మాటలు. మరి యెషయా అంటున్నాడు చూసారా, ప్రతి ఉదయం శ్రేష్టమైన మాటలు నీతో మాట్లాడతాడు ప్రభు. ప్రార్థన చేసిన తర్వాత కొన్ని మాటలు, దేవుని మాటలు వినండి. ఆమేన్. ప్రభు మాటలు చదవండి. ప్రైజ్ ది లార్డ్. వాక్యం ధ్యానించండి. గాబరా టైం అయిపోయింది, డ్యూటీకి టైం అవుతుంది, పిల్లలు ఎక్కడ పోవాలి? స్కూల్కి వెళ్ళాలి, నేను డ్యూటీకి వెళ్ళాలి, నా భర్త డ్యూటీకి వెళ్ళాలని కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఏం చేస్తారండి చెప్పండి? ఆమెనని చెప్పి కిచెన్లోకి వెళ్ళి కట్ చేస్తూ ఉంటారు కదా. మొదటిగా ఏం చేయాలి తెలుసా? ప్రార్థన చేసి ఏం చేయాలి? దేవుని మాటలు చెప్పాలి. అందరు కూడా విన్నప్పుడు దేవుడు వినుబుద్ధిని పుట్టిస్తాడు. ఇప్పుడు వినడంతో ఎవరు మాట్లాడతారు? కొంతమందిని మనం చూస్తూ ఉంటాం, వాక్యం చర్చిలో కూడా చెప్తా ఉంటే కొంతమంది ఆసక్తితో వింటారు, కొంతమంది ఏమో అందుకనే అప్పుడప్పుడు వింటున్నారా జాగ్రత్తగా వినండి అంటాను. అందుకే అందరి గురించి ఉద్దేశించిన మాట కాదు. వింటున్నావా అమ్మానం. అప్పుడు వింటున్నావమ్మా అంటే నా గురించే మాట్లాడుతున్నాను అనుకుంటారు. కాబట్టి వింటున్నారా అమ్మలారా అంటే ఆమె కూడా. కాబట్టి ప్రభు ఎవరితో మాట్లాడతాడంటే వినేవారితోనే మాట్లాడు. మరి వినలేకపోతున్నామా? ప్రభు అన్నప్పుడు ప్రభుని అడగాలి. ఏమని తెలుసా? ప్రభు నాకు వినుబుద్ధిని నాకు పుట్టించండి. 53వ అధ్యాయంలో 53న మాట అన్నాడు కదా. మొదటి వచనంలో చూడండి, మేము తెలియజేసిన సమాచారము ఎవడి అంటే వాళ్ళకి వినే మనసు వాళ్ళకి లేదు కదా. ఇర్మీయా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో చూడండి. మీరు వినాలి ప్రభు మాట. ప్రేమించడం అంటే దేవుని మాట వినటమే. విందురని నేను ఎవరితో మాట్లాడాలని ఎవరంటున్నారండి? దేవుడు అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఇర్మీయా ద్వారా ఎవరితో పలికిస్తున్నాడు? ఇర్మీయా ద్వారా జనులకు తెలియజెప్పమన్నాడు. ప్రభు మాట్లాడండి. ఎవరు వింటారు నా మాట? హూ విల్ లిసన్ మై వర్డ్? ఎవరు వింటారు?
సోప్ కేసు ఉంటే ఇప్పుడు నాకు బ్రదర్ చెప్పినట్టు నాది నేను చేసేది మాత్రం చేస్తా. వినుబుద్ధి నాకు పుట్టించు ప్రభా. వినకపోవడం వల్లే మనకు నష్టాలు కలుగుతున్నాయి. వినకపోవడం వల్లే ఏం కలుగుతున్నాయి? నష్టాలు. ఒరే అందులో ఇన్వెస్ట్మెంట్ చేయకరా, అందులో ఇన్వెస్ట్మెంట్ చేయకరంటే నువ్వు ఊరుకోయే, నీకు తెలియదు చేయలేదు, ఇప్పుడు అంతా మొత్తం ట్రెండ్ మారిందే. ఏమంటాడు? డాడీని అంటాడు, ట్రెండ్ మారిందే, నీకు తెలియదు. 50,000 ఇన్వెస్ట్మెంట్ పెడితే నాకు 2 నెలల్లో ఎంత వస్తుంది? ₹1,00,000 వస్తాయంట. ఆన్లైన్లో మోసాలు, దగాలు, తల్లిదండ్రుల మాట వినరు, భార్య భర్త మాట వినదు, భర్త భార్య మాట వినకపోవడం వల్లనే కుటుంబాలలో చాలా నష్టాలు కలుగుతున్నాయి. వీరిద్దరు ఒకరి మాట ఒకరిని, వీరిద్దరు కలిసి ఎవరి మాట వినాలి? దేవుని మాట విన్నప్పుడే కుటుంబం సస్యశ్యామలంగా మార్చబడుతుంది. పచ్చదనం. ప్రైజ్ ది లార్డ్. దావీదుని ఎక్కడ బండబెట్టాడంట? ఎక్కడో పడుకోబెట్టాడంట? పచ్చిక గల చోట్ల నన్ను. ఆమేన్. మనము మొత్తం ఎండిపోయింది. ఇక అంతా ఆర్టిఫిషియల్. ఇదేంటిది? ఇది పువ్వులు కాదు, ఆకులు కాదు, గడ్డి కూడా కాదు, ఎండికపోయింది, జీవం లేదు ఇది. కానీ చూస్తానికి మాత్రం ఎలా ఉంది? నిగ 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 చెప్పరేంటండి? కనపడుతుంది. మన జీవితాలు బయటికి వెళ్ళాలి. ఎందుకంటే తట్టుకోలేక ఇంతమందికి మెయింటైన్ చేసినాం కదా, ఆ మెయింటెనెన్స్ ఉండాలి మనకు. ఇంతమందికి దినాల్లో బాగానే మెయింటైన్ చేసినాం కాబట్టి ఆ మెయింటెనెన్స్ ప్రిస్టేజ్ పోగొట్టకుండా ఉండాలంటే అప్పులు చేసైనా కొద్దిగా మెయింటెనెన్స్ చేస్తాం కొంతమంది. మరి ప్రభు దావీదు అంటున్నాడు, నేనైతే పచ్చని, నా దేవుడు ఎక్కడ పడుకోబెట్టాడు? పచ్చిక గల చోట్ల నన్ను. ఆ అనుభవం ప్రతి కుటుంబంలో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. పచ్చని గల చోట్ల. ఆమేన్. అంటే లేచి ఏం తినాలి మనము? మేత తిన. పచ్చని గడ్డి దగ్గర గొర్రెని కానీ పశువుని కానీ పండబెట్టి ఏం చేస్తారు సార్? అది పడుకోబెట్టి అలాగా మోకరించినట్టుగా మోకరించి మేత వేసుకుంటా ధ్యానం చేస్తూ ఉంటాయి. ఆమేన్. అలాగా పచ్చటి అనుభవాలు మన కుటుంబాలకు కలగాలి అంటే ఏం కావాలో తెలుసా? కాపరి చెప్పిన మాటలు వినాలి. దేవుడు చెప్పిన మాటలు వినాలి. ప్రేమిస్తున్నాను ప్రభు అని చెప్పినంత గొప్పతనం కాదు, కానీ ప్రేమిస్తే ఆయన మాటలు మనము వినేవారముగా ఉండాలి. విందురని నేను ఎవరితో మాట్లాడదను అని అన్నాడు కదా, అంతే కదా. 50వ యెషయా రాసిన గ్రంథంలో ఏమన్నాడు? శిష్యులకు వినున్నట్లుగా, అంతే కదమ్మా, నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. ఇదే ఇర్మియాలో మీరు గమనించండి, తీయనక్కర్లేదు. నేను పెందల కడ లేచి, పెందల కడ అంటే ఎప్పుడు 7 8 మొదలు పెట్టాలి, ఇంకా 3. ఎవరు విజయరాజు వాళ్ళ తాతయ్యనా ఎవరు 3 గంటలకే లేచి ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు లేడు కదా, పరలోకంలో ఆరాధన చేస్తున్నాడు ఆయన. ఆమేన్. ఎందుకంటే పౌలు పాటించినట్టుగా దేహమందున్నను ఇడిచినను మాకు నిద్రపోవడమే అన్నాడా? లేదు. సంఘంలో ఉన్నాను, ఇంటికాడున్నాను, మేము కళ్ళు మూసుకొని. ఇప్పుడు మందిరంలో వాక్యం చెప్పేటప్పుడు కొంతమందికి ఏమొస్తుంది తెలుసా? హల్లెలూయా అన్నప్పుడు. నేను ఒక మాట వేసిన నిన్నను మొన్న ఎక్కడో, డ్రైవింగ్ చేసేటప్పుడు నిద్రపోండి. బండి డ్రైవ్ చేస్తారు కదా, చర్చిలో నిద్రపోయినట్టు డ్రైవ్ చేసేటప్పుడు నిద్రపోతే ఏమవుతుంది? పరదేశులమో ప్రియులారా అంటారు కదా, వెంటనే పెట్టా. మరి మందిరంలో మాత్రం సుఖంగా. అందుకనే మనకు ఆశీర్వాదాలు లేకుండా పోతున్నాయి. యాక్టివ్గా ఉండాలి. ఆమేన్. చురుకుగా ఉండాలి. నిద్ర రానివ్వకూడదు. బయటికి పారిపో సోమరి. ఎక్కడికి వెళ్ళమన్నాడు? అది ఇంతే ఉంటాయి. ఎంత సంపాదిస్తాయో ఇంతే ఉంటుంది. ఎంత కూడబెడతా ఉంటాయో సంవత్సరంకి. ఏంది వర్షాకాలం వెళ్ళిపోయేంత వరకు చెప్పండి. నీ చక్కెర డబ్బాలన్నీ, పల్లీల డబ్బాలన్నీ, ఇంకేముండే కందిపప్పు అంతా దొల్లగొట్టి పెడతా ఉంటుంది. కందిపప్పు బుర్రనే. ఇంకేంది ఏరుశనగలు ఏముంటాయి? బయట పొట్టు బ్రౌనిష్ కనబడ్డా లోపటంతా ఏమైంది? దానికి ఉన్న బుద్ధి లేకపోయి అంటున్నాడు మనం ప్రభు. సోమరి ఆశపడును కానీ మనకి ఏమి ఆశపడతాడు. అదైతే బాగుండు, నాకు మంచి ఐఫోన్ అయితే బాగుండు, మంచి ఒక అది కొంటే బాగుండు, ఇది కొంటే బాగుండు అనుకుంటాడు కానీ కొనడు. ఎందుకు తెలుసా? వీడు కష్టపడే తత్వం వీడికే లేదు. దేవుని మాటకు లోబడే తత్వం లేదు కాబట్టి మన నష్టాలు. దావీదునట్టుగా పచ్చని చోట్ల మనం పరుండే జీవితాలు ప్రభు మనకు అనుగ్రహించినాడు. ఆమేన్. ఇంకోటి తెలుసా? కింద అంటాడు, నేను బ్రతుకు దినములన్నయ్యో కృపాక్షేమములే నీ వెంట రావాలి. హచ్చుకుక్క పిల్లలాగా. అప్పుడు ఐడియా ఇది ఇద్దరు కదా, ఏంటిది?
వీడేమో ఫోన్ పట్టుకొని పోతాడు, ముందు పట్టుకొని పోతా ఉంటే అచ్చు కుక్క పిల్ల ఎలా వస్తుందండి? అంటే కుక్క పిల్లకి సాదృశ్యం ఏంటంటే, కుక్క విశ్వాసం గల జంతువు. నువ్వు ఎక్కడ పోయినా మా సిగ్నల్ మాత్రం నీతో వెంటాడుతూ ఉంటుంది. అలాగా దేవుని యొక్క ఆశీర్వాదాలు మన వెంట ఎప్పుడు పడతాయనంటే, దేవుని మాట వింటే దేవుడు అలాగా మనల్ని మార్చేస్తూ ఉంటాడు. ఆమేన్. దేవుని మాట వినాలి, దేవుని మాట ఆలకించాలి. చూడండి, వినుబుద్ధిని ప్రతి ఉదయమున నాకేం చేయి ప్రభా, పుట్టించుము. అందుకని ఇర్మియాలో ఇంకొక దగ్గర అంటాడు, పెందల కడలేచి నేను వారితో మాట్లాడుతున్న వాళ్ళు వింటలేరు అన్నాడు. పెందల కడలేచి సేవకులను పంపించిన వాళ్ళు నా మాట వింటలేరు. కాబట్టి ఇర్మియా వాళ్ళ గురించి ప్రార్థన చేయకు అన్నాడు ఒక దగ్గర. డోంట్ ప్రే ఫర్ దెమ్. ఇంకేమంటాడు చూడండి, కింద ఏమంటాడు చూడండి, ప్రభువగు యెహోవా నా చెవికి చెప్పండి వినుబుద్ధి పుట్టింపగా, 55వ వచనం యెషయా గ్రంథము, వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు. దేవునికి ఎంత చక్కగా ఈ మాట చెప్పినాడు మనకు. దేవుడు ఏం చేశాడట, ఆయనకి వినుబుద్ధి పుట్టించగానే దేవునికి ఏం చేయలేదట, ఇతను తిరుగుబాటు చేయలే. నేను ఇలా ఉండను అలా అంటే దేవునికి లోబడినట్టుగా నడిచాడు అన్నమాట. కాబట్టి మన ప్రార్థన కూడా ఎలా ఉండాలంటే, ప్రభా నేను ప్రతిదినము నీ మాటలు నేను వినటానికి నాకు వినుబుద్ధి పుట్టించు. ఎందుకంటే వింటే నీకు ఆశీర్వాదమే, వింటే నీకు దీవెని అన్నిట్లో. ఏమంటే తెలుసా, భూమిలో ఉన్నటువంటి సమస్త వంశముల కంటే నువ్వు ఆశీర్వదించబడతానన్నాడు ఇశ్రాయేల్ గురించి. ఆమేన్. నిన్ను కూడా అలాగా ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు చెప్పండి, దేవుని మాట వినాలి, లోబడాలి. దేవుని మాటను లోబడితేనే ఆశీర్వాదాలు, లోబడకపోతే ఆశీర్వాదాలు. కొంతమంది చెప్తున్నారు, నువ్వు ఎలాగైనా నుండు, దేవుడు నిన్ను దీవిస్తారు అనే మాట, అవి మోసకరమైన మాట నమ్మద్దు. కండిషన్స్ అని దేవుడు పెట్టినాడు. నువ్వు నా మాట వింటేనే నీకు ఆశీర్వాదం, నువ్వు నా ఆజ్ఞలు పాటిస్తేనే నీకు ఆశీర్వాదం. ఇంకో మాట అంటే తెలుసా, నువ్వు నా మాట వింటే నిన్ను నాశనం చేయడానికి ఒక త్రోవ నుంచి వచ్చిన శత్రువులు ఎలా పారిపోతారట, 7 త్రోవలు వెతుక్కొని పారిపోతాడంట. అంత భయాన్ని పుట్టిస్తాడు శత్రువుకి, సాతానుడికి అంత భయాన్ని కలుగజేస్తాడు. ఎందుకంటే నువ్వు ఎవరి మాట వింటున్నావు, దేవుని మాట వింటున్నావు. దేవా ఆ వినుబుద్ధి ప్రతి దినము నాకు పుట్టించు, నాతో మాట్లాడు, శ్రేష్టముగా మాట్లాడు. నేను ప్రేమిస్తాను ప్రభా, నేను ప్రేమిస్తే దేనికైనా త్యాగం చేస్తాం, ప్రేమిస్తే దేనికైనా. కొంతమంది అంటారు కదా, ప్రేమించుకునే వ్యక్తులు అప్పట్లో సినిమాలు వచ్చేటివి కదా, ఏమంటారు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, ఈ బ్రిడ్జి మీద నుంచి నువ్వు ఎక్కడి కిందికి దూకమంటారు, దిగమని ఇప్పుడు ఎవరన్నారు, పోతే ఇంకొకరిని చేసుకుంటుంది. ఎక్కడి నుంచి దూకమంటారు చెప్పండి, ఆ బ్రిడ్జి నుంచి. ఈడంటాడు, బ్రిడ్జి నుంచి ఏం కర్మ, చార్మినార్ నుంచి కూడా నేను దూకేస్తానంటాడు. అర్థమైందా? ఇవి కాదు ప్రభు అడుగుతుంది. ప్రభు ఒకటే మాట అండు, నువ్వు నన్ను ప్రేమిస్తే ఏం చేయాలట, ఆయన మాటలు విని. ప్రైజ్ ది లార్డ్. ఆయన మాటనే మన జీవితంలో అభివృద్ధిని కలుగజేస్తుంది. ఆయన మాటలే మన జీవితంలో కరువును పారదోలుతుంది. ఆయన మాటనే మన జీవితంలో స్వస్థత కలుగజేస్తుంది. అనారోగ్యం కొంతమందికి ఉంటుంది. రోగం లేని ఇల్లు ఉందా ఎవరన్నా? ఏదో ఒక రోగం, బీపీ, షుగరు, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, చెప్పరేంటండి, ఇంకా తలనొప్పి, రోగం. ఈ చిన్న జబ్బులు లేని ఇల్లు ఏమైనా ఉందా ఇప్పుడు? జబ్బులు లేని ఇల్లు ఉన్న వాళ్ళు చేతులు పైకి లేటండి. ఒక్కటి లేస్తలేదు. మనం ఎవరి బిడ్డలం మరి మనకెందుకు రోగాలు? ప్రభు అన్నాడు, ఐగుప్తులో ఉన్న రోగాలు మీకు రానే, మరి ఎందుకు వచ్చినాయి మనకు? మనం వీఆర్ నాట్ ఈజిప్షియన్స్. అంతే సింపుల్. రోగాలు ఎందుకు ఎంటర్ అయినాయి చెప్పనా? మాట, ఐగుప్తులో ఉన్న రోగాలు ఇశ్రాయేలుకి ఎందుకు వచ్చినాయి అంటే, ఇశ్రాయేలు ఎవరి మాట వినలేదు, అందుకే వచ్చినాయి వాళ్ళకి రోగాలు. సో మనం సంగమై ఉండి కూడా ప్రతి కూడికలో చాలా మంది వస్తారు, ప్రార్థన చేయండి పాస్టర్ గారు, ఇంకా సమాధానం లేదంటారు. తీరా చూస్తే కుటుంబం అంతా రక్షించబడింది. మరి ఎందుకు సమాధానం లేదు? ఎవరో ఒకరు మాట వినటంలే. అక్కడ డిసిప్లిన్ లేదు, ఆర్డర్ లేదు. దేవుడేమో ఆర్డర్ కోరుతాడు, క్రమము కోరుతాడు. కుటుంబం క్రమం లేదు, వారి వ్యక్తిగత జీవితాలు క్రమం లేదు. అందుకని మనం నష్టపోతున్నాం. ఎలా అయినాయి అంటే, ఏమంటాం కదా, రంధ్రం పడిన సంచులలో డబ్బులు వేసినట్టుగా అంతా పోతుంది, దొల్లగొట్టి పడుతుంది. ఏం లాభం లేదు, అంత పాడైపోయింది, నాశనం అయిపోయింది అంటాం. ఏం దీవెన లేదు. ఎందుకు దీవెన లేకుండా అయిపోతుంది?
హాస్పిటల్ పాలు పెడుతున్నాం, హాస్పిటల్కి పెడుతున్నాం. ఎందుకు పెడుతున్నావు? నా మాట అగ్ని వంటిది, బండను బద్దలు చేయి సుత్తి వంటిది. ఎబ్రీ పత్రిక 4:12 ఏమన్నాడు కదా, ఏమన్నాడు? ఆయన వాక్యం అంట రెండంచెల గల ఖడ్గము కంటేను వాడిగా ఉండి ఎక్కడికి పరిగెడుతుందట చెప్పండి? ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభాగించినంత మట్టుకు దూరి హృదయం యొక్క తలంపులను శోధిస్తు. ఆయన వాక్యమే మనకు స్వస్థత. ఆయన వాక్కును పంపి వారిని బాగు చేసినాడు కదా. మరి మనకెందుకు ఇలాంటి అనారోగ్యాలు కలుగుతున్నాయి అంటే ఎక్కడో అక్కడ దేవునికి అవిధేయత. మనము సింపుల్గా చెప్తాను, ఓకేనా? ప్రతి ఆదివారము మీరు ఏమనుకోవద్దు మరి, ఓకేనా? అంటే సపోర్ట్ చేస్తలేరు, మీరు ఏమనుకోవద్దు. ఓకే, నా పక్షంనైతే ఉన్నారు ఆయన, దేవునికి స్తోత్రం. ప్రభు ఉన్నాడు, సహోదరులు మీరు ఏమనుకోవద్దు అన్న కదా. ఆయన ఏమన్నాడు? ఓకే అండి, అందరి తరపున నా మాటనే రెడీ అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. సింపుల్గా మనకు ఆరాధన ఎన్ని గంటలకి? ఓకే, దేవుడి మాట వినాలి. అప్పుడు ఎన్ని గంటలకు రావాలి మనం? 9:50కి వచ్చి ఉండాలి. అప్పుడు దేవుడు ఆశీర్దిస్తాడు. దేర్ ఆర్ సిల్లీ మిస్టేక్స్ వీ డూ, దట్ ఈస్ వై వీ ఫేసింగ్ స్ట్రగల్స్. చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తూ ఉన్నాం, అక్కడే మనకు శ్రమ. చిన్న చిన్న మిస్టేక్స్ అనిపించాయి, మనకు పనులు ఉంటాయి, మీకు పనులు ఉన్నాయని కాదు. ఏమండి, మొన్న ఆయన పెట్టినాడు, ఏమని పెట్టినాడంటే ఉద్యోగానికి మాత్రము 9 గంటలకు ఉంటే ఎన్ని గంటలకు పంచికొడతాడు? చెన్నయ్య ఎన్ని గంటలకు పంచికొడతావు? 8:59, 1 minute బిఫోరే. వచ్చేటప్పుడు మాత్రం ఇంకో గంట చేయంటే గంట చేసి కూడా వస్తారా? గంట చేయమన్నారు అనుకో, అమ్మా ఇంకా ఎవరు ఇలా స్టాఫ్ ఎక్కువ రాలేదు, ఎంత ఇంకో గంట సేపు ఎక్కువ చేయమంటే ఓటీ అని ఇస్తాం పర్లేదంటే, సరే ఓటీ లెక్క పెట్టరు, సరే ఉద్యోగం నుంచి ఊడగొడతాడేమనుకొని ఏం చేస్తారు? ఇంకో గంట సేపు అయినా ఓకేనా? ఎక్కడైనా ఊరికి వెళ్ళేది ఉందనుకో, ఆ బాస్కి ఏం చేస్తారు మీరు? సార్ ఏం చేస్తారు చెప్పండి? ఈరోజు నేను రాలి సార్, కొంచెం లీవ్ ఇస్తారంటే పో ఎప్పుడు వస్తావు అంటాడు. చర్చికి మానేసేటప్పుడు మీరు చెప్పపోతారా? పాస్టర్ గారు ఈ వారం మేము అంటారా? సంతోషము పొంగింది. పాస్టర్ గారి యజమానుడి బర్త్డే ఉందనుకో, ఏం పెడతారండి? మెనీ 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 హ్యాపీ చెప్పాలి రిటర్న్స్ ఆఫ్ ద డే మై బాస్. పాస్టర్ గారి బర్త్డే ఉంటే పెట్రోల్ ఉన్నారులే, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్, యూ లవింగ్ యువర్ సో మచ్ యువర్ పాస్టర్. మీరు ప్రేమిస్తున్నారు, ఆ ఆశీర్వాదాలు మీకు దేవుడు ఇయ్యక మానడు. హల్లెలూయా. చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ఆ లిస్ట్ ఒకసారి నేను అది వాట్సాప్లో మన గ్రూప్లో పెడదాం అనుకున్నా కానీ తిట్టుకుంటారేమో మనసులో అని పెట్టుకోలే. చాలా ఉన్నాయి. మనం సిల్లీ మిస్టేక్సే కాజెస్ అస్ బిగ్ ప్రాబ్లమ్స్. చిన్న తప్పిదాలే మనకు తప్పిదాలని అనిపించడం లేదు, కానీ మన కుటుంబాన్ని నట్టేట ముంచుతున్నాయి. ఒక నిమిషం, మీరు వచ్చేటప్పుడు అక్కడ వైర్ తేలి ఉన్నదనుకోండి, కరెంటు వైరు తేలిందని, ఏమైతే చూసుకొని దాటుకొని వస్తారని చెప్పి నేను లైట్గా తీసుకున్నాను అనుకోండి. పిల్లలు వెళ్ళి దాన్ని ముట్టుకుంటే చిన్న మిస్టేకే, దాని మీద ఏదైనా టేప్ వేసినా అయిపోతుంది. కానీ దాన్ని నేను నెగ్లెక్ట్ చేయడం వల్ల ఒక చిన్న పాప వెళ్ళి ఏం చేసింది అనుకోండి, ముట్టుకోవడం వల్ల ఆ పాపకి ఏమైంది? షాక్ కొట్టింది. సో మనం కూడా చిన్న చిన్న మిస్టేక్స్ చేయటం వల్ల మనకేమవుతుంది తెలుసా? పెద్ద నష్టం వస్తుంది. పెద్ద నష్టం వచ్చినప్పుడు ప్రభు వైపు అయ్యా నన్ను ఏం చేస్తున్నావు? నేను ఎందుకు ఈ కష్టాలను? నేను ప్రభు ప్రార్థనకి వెళ్తున్నాను కదా, నేను ఇది ఇస్తున్నాను అదే ఇస్తున్నాను కదా అంటే నష్టాలు ఉన్నాయి. ప్రభు మార్చుకో. చిన్న మిస్టేకే. ఎవరు? ఆకాన్ చేసినాడు. ఏం ఇంత వెండి, ఆ వెండితో ముక్కు పూలలు చేసుకోరు కదా, వెండితోని చేసుకుంటారా అండి? చేసుకోరు కదా. ఆయి మీదకి వీళ్ళు వెళ్తూ ఉంటారు. చిన్న మిస్టేక్ గురించి చెప్తున్నాను. దేవుడు ఏమన్నాడంటే శపితమైన దానిని మీరు ముట్టకూడదు. ప్రజలకు శపితమైనది, దేవుడికి శపితమైనది కాదు. దేవుడు ఏమన్నా తెలుసా? ఇట్స్ మైన్, ఇట్స్ కాన్సక్రేటెడ్ అంటాడు ఇంగ్లీష్లో. అది నాకుది, మందిరంలో ఉండాలి. ఎక్కడ ఉండాలి? అది మందిరం ఉండాలి. కానీ దాని తెలుగులో తర్జుమా ప్రజలకు శపితమైనది మీరు ముట్టకూడదు. నాదన్నదాన్ని ముట్టద్దు అన్నాడు ప్రభు. అంతే, నాదన్నది ముట్టద్దంటే ఏం చేసినాడు? జయం ఇచ్చిన అద్భుతమైన జయం. ఎరుకో ఓడించడం అంటే మామూలు కాదండి. ఒక్కొక్క ప్రాకారం మీద ఒక టిప్పర్ అటుపోతుందంట, ఒక టిప్పర్ ఇటు వస్తుందంట. అంత పెద్ద వాల్స్ విడుతు కలిగినది, అద్భుతమైనది. ఎరుకో అనగా సువర్ణము, రమ్యము, సువాసన కలిగినది.
అంతగా చక్కటి పట్టణాన్ని ప్రభు ఏం చేశారు తెలుసా? హల్లెలూయా అని బూరలు ఊతుంటే ఏమవుతున్నాయి? బా వీళ్ళు కష్టపడ్డారా? కత్తితో వనన వేసేసారా? ఏది ఊరికనే నిలిచి యెహోవా కలగజేయు రక్షణను. చిన్న మిస్టేకే పెద్ద నష్టం కలిగింది, కోలుకోని నష్టం. ఏమైంది? ఆకాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టినాడమ్మా? గుడారంలో పెట్టినాడు. వచ్చి ప్రైజ్ ది లార్డ్ యోషపాస్ గారు ప్రైజ్ ది లార్డ్ అండి. ఈయనబ్బా మావాడు ఎన్నలేదు ప్రైజ్ ది లార్డ్ చెప్తున్నాడు అనుకున్నాడు ఈయన. ఓకే, మా వాళ్ళు ఏమొచ్చింది? మారు మనసు వచ్చింది. ఓ దా ఆకాను రా పోదాం దా అన్నాడు. ఏం సార్ పోయేదేముందే, అది ఎంతమంది? ఆఫ్టర్ ఆల్ ఒక 2000 3000 4000 పోతే అందరు అయిపోతారంటే వెళ్ళినారు ఆయి మీదకి. వెళ్ళి ఏం చేశారు తెలుసా? వారి ఎదుట నిలవలేక వచ్చింది తెలుసా సేవకుడికి. షర్టును చింపేసుకొని ప్రభు దగ్గర ఏడుస్తున్నాడు. యోషువ ఏమైందయ్యానంటే, మేము ఎరుకోని జయించినాము, ఆయ చిన్నదే, దాని ఎదుట మేము చిన్న మిస్టేక్ చేసినారు, అది బిగ్ ప్రాబ్లం అయింది యెహోషువ అని అన్నప్పుడు ఎవరు పట్టబడ్డారు తెలుసా? ఎవరమ్మా? ఆకాను. మరి నీకు ఏం బుద్ధి వచ్చారా? నీకు ఏం పోయే కాలం రా, నీతోని మేమందరం కూడా సఫర్ అయిపోయినాం. నువ్వు చిన్న మిస్టేక్ చేస్తావు, నీ ఇంట్లో అందరు సఫర్ అవుతారు. ఓకే, నువ్వు చిన్న మిస్టేక్ చేస్తావు, సంఘంలో అందరు సఫర్ అవుతారు. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమండి, గెహజు ఏం చేశాడు? చిన్న మిస్టేక్, సిల్లీ మిస్టేక్. ఏముంది? రాజు వేసుకునే వస్త్రాలు చాలా విచిత్రంగా ఉంటాయి కదా. ఏంది చంకీలు బింకీలు, అందుకని అప్పట్లో శారీస్, చంకీ శారీస్ అన్నీ కూడా దే అడాప్టెడ్ ఫ్రమ్ ది వరల్డ్లీ సిస్టమ్. లోకం నుంచి వచ్చినదంతా చంకీలు. ఇంకేందండి, యెజబెల్ సిస్టమ్ అంటారంట కొంతమంది. యెజబెలు యెజబెల్ పైన ఉండి ఆ యోహును చూస్తుంటే యెజబెల్ బిత్తరపోయినాడు. ఎవరిని చూసి? సారీ, యేహూ బిత్తరపోయినాడు. ఎవరిని చూసి? ఎట్లా రెడీ అయింది తెలుసా? చాలా షార్ప్గా అట్లా ఆడిపోతుంది. ఎవర్రా పైన అన్నాడు. ఎవరు? యేహూ. మేము ఉన్నామని అది నన్ను లాలన పాలన చేద్దామని చూసి, నేను జీవము గల సేవకుని, నన్నే తలకిందులుగా చేద్దామని రెడీ అయ్యింది. అక్కడ హాటిక పెట్టుకొని చక్కగా నిగనిగనిగల ఆడుతున్నట్టుగా అక్కడ నుంచి చూస్తూ ఉంది. తోయండ్రా దాని అన్నాడు. అక్కడ నుంచి, ఎక్కడి నుంచి? పెద్ద బిల్డింగ్ నుంచి తోస్తే అయ్యో పడితే నెత్తి చితుకపోయి గోడలకంత రక్తము, యెజబెలు రక్తము కుక్కలు. వాక్యం నెరవేర్చబడింది. ఇట్స్ ఎ ఫ్యాషన్. అందుకనే తిమోతి పత్రికలో మనం చూసాం, మొదటి తిమోతి ఎవరి చేత అలంకరించబడాలంటే మనం దైవభక్తి గల స్త్రీల వలె మనము అలంకరించబడాలి. ప్రైజ్ ది లార్డ్. అది తీసుకొచ్చుకున్నాడు. ఎక్కడ పెట్టినాడు? గేహజీ. అమ్మ, గేహజీ అంటే మా తమ్ముడు కాదు, చెప్పండి. ఇంట్లో పెట్టుకొని వచ్చుకోండి, బైబిల్ పట్టుకొని వచ్చి నిలబడ్డాడు. ఈ బైబిల్ అడ్డం వస్తాను, తప్పు చేసే అందరికి సత్సంగా విను, నేను తీస్తాను పైసలు. ఎక్కడ పెట్టినాం మా మందిరంలో, ఎక్కడ మిస్ అయినంటే, సార్ బైబిల్ తోడు సార్ అంటాడు. వాడిని ఎక్కడ వేయాలి? కాలుతున్న మసలు ఆడుతున్న యోహాన్ని పెట్టినట్టు చూసినారా? అసలు వీడు ఉండవలసినాడు. బైబిల్ పట్టుకొని వచ్చి అనుకుందాం. ఎవరు? గేహజీ అంటున్నాడు. ఎవరు? సేవకుడు. అయ్యా ఇక్కడే ఉన్నా, ఏడుకోలే. ఎక్కడ పోలేదా? ఎక్కడ పోయినట్టున్నవే? అదే ఇంటి దాకా వచ్చినవా? గేజీ, నువ్వు పోయేటప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా గేజీ? నష్టం తెచ్చుకొని పెట్టుకున్నాడు. అతను చేసిన తప్పుకు కొడుకు వచ్చింది ఏంటిది? ఫ్రీ గిఫ్ట్ అనమాట. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంటారు చూసారా? ఒకటి కొన్నాడు, అంత రోగమే వచ్చింది. ఎవరికి? అందరు ఇంటికి చూద్దామని పోతే ఇంట్లో కూడా ఏముంది? కుష్టే. పిల్లలను చూద్దాం, మాకు ముద్దు పెట్టుకుందాం అంటే వాళ్ళకి కుష్టే. చిన్న మిస్టేక్ కాజింగ్ బిగ్ ప్రాబ్లమ్ ఇన్ యువర్ ఫ్యామిలీ. వాట్ ఈస్ చిన్న మిస్టేక్? స్మాల్ మిస్టేక్. యు ఆర్ నెగ్లిజెంట్ టువర్డ్స్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. దేవుని మాటకు ఏం చేస్తున్నావు? విధేయత చూపలేకపోతే నష్టాలు చాలా కలుగుతాయి. ప్రసంగి గ్రంథంలో అంటాడు, అయ్యో ఇది ఎందుకు జరిగిందని వనకమనిపే. అంతే కదా? ఆ మాట ఎక్కడుంది చూడండి. చివరికి ఆ మాట చదివి మనం ముగించుకుందాం. ప్రసంగిలేనా? దుర్దినములు రాకమనిపే, అయ్యో ఎందుకు ఇది నాకు జరిగిందని నువ్వు వనకమనిపే, నీ బాల్య దినమందు సృష్టికర్తను
12వ అధ్యాయం అనుకుంటాను, చూడండి ఒకసారి, చూడు అక్కడ కాకపోతే మీ దొరికిన దగ్గర తీయండి. దొరకలేదండి? 12వ అధ్యాయం మొదటి వచనమండి. దుర్దినములు రాకమునుపే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని ఎందుకు కొన్నావురా నాయన అంటే, నేను కొనేటప్పుడు అనుకోలేదన్న, సత్యంగా చెప్తున్నా అంటాడు. కొనేటప్పుడు అప్పు చేసి ఎందుకు కొన్నవారంటే, ఇది ఉంటే బాగుంటుందని కొన్నానన్నా, కానీ అప్పులోడు వచ్చి ఆడున్నాడు. ఇప్పుడు చెప్పరేంటండి, వాడు కొన్న సంతోషం ఎక్కడ పోయింది, కానీ వాడు ఇంటి ముంగడికి వచ్చిన ఆ ప్రాణము ఆ దినం రాక మొన్నకెప్పే, అయ్యో నాకు దీని ద్వారా ఈ ఫోన్ కొంటి కదా, ₹1,00,000 పెట్టి ఈ బండి కొంటి కదా, అప్పు చేసి అప్పులోడు వచ్చి నా ఇంటి ముంగడ కూర్చున్నాడు కదా, నాకు సంతోషం లేకుండా పోయింది ఈ బండి కొని అని ఆ మాట రాక మునిపే అంటున్నాడు. తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములకును రెండవ రాకడ గురించి మాట్లాడుతున్నాడు. కమ్మక ముందుకే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకమునిపే నీ బాల్య దినమందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో తల్లి.